మచాస్ మీరేమన్నా నేపాల్కి విజిట్ చేయాలనుకుంటే రాకండి. ఎస్పెషల్లీ ఇలాంటి రిమోట్ ఏరియాస్ విలేజెస్కి అంటే అస్సలు రాకండి. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చెప్తాను. హలో పవాస్. సో ఇప్పుడే సిటీకి వచ్చాము. వీళ్ళ ఫ్రెండ్కి పాప పుట్టిందంట. సో ఇది చూడు బ్లాగ్స్ చేస్తుంది. సో ఆటోలో కూర్చున్నాం మావాస్. ఆటో చూడండి ఎట్లా వెరైటీగా ఉందో, ఆల్ ఎలక్ట్రికల్. ఇక్కడ సీనరీ మాత్రం అద్భుతంగా ఉంది మచాస్. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రావెల్ అనుకోవచ్చు. సో ఫైనల్గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇదే వాళ్ళ ఇల్లు, ఎలా ఉందో చూడండి. సో ఈ బొడ్డోడు పేరు నిశ్చల్ అనమాట. ఏయ్ నేను అంకల్ కాదు, నువ్వు ఆంటీ. ఎంత ముద్దుగున్నాడు, ఆడుకుంటాడు బుడ్డోడు. నిశ్చల్ బుడ్డోడు मतलब क्यूट बॉय. हाय के गर्दै छौ? नाम के हो तिम्रो? सन्जय छौ? खेलेको आहा मोमो खायो? माङ खायो? वामो वायो सायराम అంటున్నాడు. कति क्यूट है, कति राम्रो है, कति राम्रो है. कहिले ठुलो हुने? अर्को साल आउँछु ल. साला अर्को साल आउँछु. अर्को साल आउँछु. मेरो पनि लिएर आउँछु. मेरो पनि लिएर आउँछु. मेरा बुलु होसु. ए बुढो नै, मेरो पनि लिएर आउँछु. मेरा पनि लिएर आउँछु. छोरा या छोरी? सँगै खेल्नु ल. सँगै खेल्नु न. क्या मतलब ఇది ఏందో చెప్పింది తిక్కల్ది. చెప్తే నవ్వుతుంది. వీడు కన్ఫ్యూజ్ అయినాడు, ఎవడరావు నువ్వు అని. కానీ తమ్ముడు మావాస్, ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్క ఇంటి ముందర మినిమం 10 to 20 చెట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం నమ్ముతారంటే చెట్టులు పాజిటివిటీని ఎక్కువ పెంచుతాయంటారు. సో వాళ్ళ ఇంటి ముందర కంపల్సరీ చెట్లు పెట్టుకుంటారనమాట. పల్లెటూరు కానీ లేకుంటే సిటీ కానీ. ఇది వచ్చి ఒక్క చెట్టు చూడండి ఎలా ఉందో. ఇంకా బ్యాక్ సైడ్ చాలా పెద్ద గార్డెనే ఉంది, చూపిస్తాను. సో ఇది ఇక్కడ వంట చేస్తారనమాట. పొయ్యి ఉంటుంది, కడ్ల పొయ్యి ఇక్కడ. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద హౌస్ అనమాట. చూడండి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా ప్లేస్ వాళ్ళదే అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 acres వాళ్ళదే. ఇక్కడ వాళ్ళు ఆవులు పెంచుతారు అండ్ మేకలు కూడా ఉంటాయి లోపల. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమంటే నేను ప్యూర్ వెజిటేరియన్ కదా. ఇక్కడ ఆవులు ఉంటాయి, పాలు ఉంటాయి, దాంతో వెన్న, పెరుగు అండ్ తేనె అన్నీ దొరుకుతాయి. ప్యూర్ అంటే ప్యూర్గా ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ మాత్రం. అల్టిమేట్, అసలు కల్తీనే లేదు మన సిటీలో ఉన్నట్ల. చాలా పీస్ఫుల్గా ఉంది మావా. ఇక్కడే ఉండిపోవచ్చు. కొంచెం ఆస్తి బాగా సంపాదిస్తే. ఇక్కడ రెంట్ తక్కువనే ఉంటుంది అండ్ ఇక్కడ భూమి కూడా తక్కువనే రేట్కే ఇచ్చేస్తారు. ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళే పెంచుతారనమాట. ఏమి కాయ పిల్లలు కానీ, టొమాటోస్ కానీ, పొటాటోస్ కానీ. అది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉందన్నమాట. అక్కడ నేను చూపిలేను, కొంచెం దారి బాగాలేదు, వాన వచ్చింది నిన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు పెంచారు. సో ఇక్కడంతా వాళ్ళు ఏం చేశారంటే కొత్తిమీర, కరివేపాకు అంతా ఇక్కడే పెంచుతారనమాట. వీళ్ళకి డైలీ కాయగూరలది ప్రాబ్లం ఉండదు. అండ్ పాలు, పెరుగు అంటూ ఫ్రీనే ఉంటాయి, అవి అమ్ముకుంటారు వీళ్ళు. అండ్ ఇంటికి రెంట్ లేదు, ఓన్ హౌస్. ఎలక్ట్రిసిటీ 24 hours ఉంటుందంట, చాలా తక్కువ బిల్ వస్తుంది. అండ్ వాటర్ సప్లై 24 hours ఉంటుంది, ఏమీ ప్రాబ్లం లేదు. కిటి ఉండదు, తలనొప్పి ఉండదు, ఏముండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా చల్లగా ఉంటారు. చూడండి, ఇక్కడ టెంకాయ చెట్టు ఉంది, ఇక్కడ బనానా చెట్టు ఉంది, వెనక కుమ్మడికాయ చెట్టు ఒకటి ఉంది. అండ్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఓ ఇచ్చి దిక్కరం. ఇది వచ్చేసి ఒక్కల చెట్టు. ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్ది. ఎంత పెద్దగా ఉంచండి. సో అంతా ఇక్కడ పెంచుతారు. వీళ్ళకి ఖర్చులు తక్కువ ఉంటాయి ఇక్కడ, మనలా కాదు. ఇది మిర్చి. ఇది కూడా చాలా కారంగా ఉంటుంది మావా. చాలా స్పైసీ, మేము తినలేము. ఇది తీసుకుంటే 10 days వరకు మేము వాడచ్చు ఒక మిర్చిని, అంత కారంగా ఉంటాయి. ఇది వచ్చేసి గ్రీన్ మిర్చి అనమాట. ఇది కూడా అంతే, అది రెడ్ మిర్చి. రెండు భయంకరంగా కారంగా ఉంటాయి. ఇవన్నీ కాయలే, ఇవి ఎండిపోతే కింద పడతాయి, లేకపోతే పక్షులన్నీ ఎత్తుకొని పోతాయి దీన్ని. సో ఇక్కడ చూడండి ఎన్ని రుద్రాక్షలు పడినాయో. చాలా పడినాయి. మా పిల్ల ఏరుకుంటుంది. ఎన్ని ఏరింగ్ చూడండి. ఇక్కడ ఏమంటే ఏకముఖి రుద్రాక్షలు దొరకవు అనమాట. ఎందుకంటే కింద పడితే అది పోతాయంట పరిగెత్తుకొని. ఎందుకంటే అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రం దొరుకుతుందంట. కానీ ఏం చేస్తాం మామ, అదృష్టం ఉంటే అవి అమ్ముకుంటారు కానీ పెట్టుకోరు.
సో మేము వెతుకుతున్నాం ఆ గంటల నుంచి దొరకలేదు. చూద్దాం అదృష్టం ఉందో లేదో అని. ఇక్కడ ట్యాంకీ కనిపిస్తుంది కదా మావా, ఇక్కడ కింద నుంచి కనెక్షన్ ఉంటుందన్నమాట. బోర్ లాగే 24 hours వాటర్ వస్తుంటుంది వీళ్ళకి. నేపాల్కి రాకండి, ఇలాంటి విలేజెస్కి రిమోట్ ఏరియాస్కి రాకండి అని ఎందుకు చెప్పారంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మెయిన్ ఏమంటే ఇక్కడ నెట్వర్క్ ఉండదు, నో నెట్వర్క్, కాల్స్ రావు, ఎవరు డిస్టర్బ్ చేయరు. సెకండ్ వచ్చేసి పీస్ఫుల్గా ఉంటుంది, కిటికిటి ఉండదు అనమాట, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఎయిర్ వస్తుంది, కూల్గా ఉంటుంది క్లైమేట్, మీరు పీస్ఫుల్గా ఉంటారు. మీకు ఇలాంటి ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడే ఉండాలి అని అనిపిస్తుంది. కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఎందుకు ఇక్కడ వచ్చామో ఎందుకు వెళ్తున్నామో అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మావా ఒక్క మాట చెప్తాను, మన పూసల మొక్కునే మోనాలిస్ అని చాలా ఫేమస్ చేశారు అందరూ. ఇక్కడ కానీ ఎవరైనా ఇలా రీల్స్ చేసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్స్ వస్తే నేపాలీ స్ట్రీట్స్లో 70% అమ్మాయిలు చాలా ఫేమస్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళది ఆల్మోస్ట్ 70% to 90% ఫోటోజెనిక్ ఫేస్ ఉంటుందన్నమాట. చాలా క్యూట్గా ఉంటారు, స్టైలిష్గా ఉంటారు. బెంగళూరు ఏం పనికిరాదు. మా పిల్ల చూడండి అలా అంటుంటే ఎలా చూస్తుంది, కొంచెం కోపం పడుతుంది. కానీ ఫ్యాక్ట్స్ మావా. గొప్ప పడుతుందా? ఏం గొప్ప పడుతుంది? కోపం పడుతున్నావా? ఏం కొమ్మ పడుతాను? ఎందుకు, ఏమైంది చెప్పు. ఆడపిల్లలు క్యూట్గా ఉంటారు నేపాల్లో, అది సంగతి. సెక్కెత్తున్నారు అంత అయిపోయింది మావా. ఇంకా ఇంటికి వెళ్తున్నావు కదా? ఇంటికి వెళ్తున్నామా? ఎప్పుడు ఎప్పుడు అవునా? ఓకే. ఇది మా అత్త వాళ్ళ ఇల్లు. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ ఆల్మోస్ట్ అక్కడి దాకా అది కనిపిస్తుంది కదా, అక్కడి దాకా మంది అంట పొలము. ఆల్మోస్ట్ ఒక 2 acres ఉంటుంది. ఈ గొర్రె బిడ్డలు కూడా వీళ్ళవే, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ బాషాబాయ్ వాళ్ళ కూతుర్లు 3 ఉన్నారు. సో మావాస్ ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. పొద్దున సత్యనారాయణ పూజ ఉంది ఇక్కడ, సో అంతా రెడీ చేస్తున్నారనమాట. ఇప్పుడు 7:30కి భోంచేసి పడుకోవడమే. పొద్దున 4 o'clockకి లేయాలంటున్నారు. పొద్దున ఒక వీడియో చేసి పెడతాను ఎలా ఉంటుందని. నేను కూడా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఎలా పూజ చేస్తారని. చూద్దాం. బాయ్.